వచ్చే నెల 21న తలపెట్టిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆ రోజు జిల్లాల వ్యాప్తంగా ఊరువాడ ప్రజానికం యోగాసనాలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆసక్తి కనబరిచిన వారిని యోగాసనాలకు సన్నద్ధం చేసేందుకు మండల స్థాయిలో ట్రైనర్స్ను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈసారి ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం విశాఖకు పరిమితం కాకుండా యోగా ఆంధ్ర 25 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ రోజున రాష్ట్రంలో 2 కోట్ల మంది యోగాసనాల్లో పాల్గొనేలా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా జిల్లాలో 10 లక్షల మందిగా నిర్ణయించారు. పొదుపు గ్రూపు మహిళలు, హౌసింగ్, ఉపాధి కూలీలు, ఇతరత్రా ప్రభుత్వ లబ్ధిదారులు, హైస్కూలు, కాలేజీల విద్యార్థులు ఇందులో పాల్గొనేలా చేయాలని భావిస్తున్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు వైద్యారోగ్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ వీరపాండియన్, కలెక్టర్ లక్ష్మీష, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించి వేలాది మంది పోలీసులు, విద్యార్థులు హాజరయ్యారు. సుమారు గంట పాటు వివిధ యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది భాగస్వాముల్ని చేస్తున్నట్లు చెప్పారు. యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. యోగాంధ్రకు రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో యోగా అభిలాషులు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. 12 జిల్లాల్లో అనుకున్న లక్ష్యానికి మించి పేర్లు నమోదయ్యాయి. లక్ష్యానికి చేరువగా మరో 8 జిల్లాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో విశాఖపట్నం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ప్రకాశం జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. మొదటి వారం ప్రగతిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నివేదిక ఇవ్వనున్నారు. నెల రోజుల పాటు సాగే యోగా ఆంధ్రలో మొత్తం 2 కోట్ల మంది పాల్గొనేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటి వారంలో 26,66,666 రిజిస్ట్రేషన్లు లక్ష్యంగా పెట్టుకోగా ఈ నెల 27 నాటికి అనుకున్న వాటికి మించి 28,55,048 మంది పేర్లు నమోదయ్యాయి. మొదటి వారంలో 2,600 మంది మాస్టర్ ట్రైనర్ల నమోదు లక్ష్యం కాగా 10,609 మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1,25,000 మంది ట్రైనర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. 2,600 మాస్టర్ ట్రైనర్ల శిక్షణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 5,353 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తయింది. జిల్లాకు ఒక ఇతివృత్తం ఆధారంగా మొత్తం 26 జిల్లాల్లో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 9 పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టాల్సిండగా 8 చోట్ల నిర్వహించారు. యోగా ఆంధ్రకు మొదటి వారంలోనే ప్రజల నుంచి స్పందన రావడం ఎంతో ఆశాజనకంగా ఉందని ఎంపీ కృష్ణబాబు అన్నారు.